దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య. ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య. ఎన్నడు నేను నీ కళ్ళలోనా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య. ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య, సంతోష పెడతాను నన్ను దీవించు శివయ్య. సూరమ్మ కడుపున నువ్వే బుట్టి ఓ కొడుక, నీ మేన మామ పొగరని చేసి నా కొడుక. ఆ తల్లి బాధలు తీర్చాలే నువ్వు ఓ కొడుక, చెప్పేటి మాటను సెవున బెట్టురా నా కొడుక. అన్న గణపయ్య పోగన్నగ బుట్టి అక్క మాంకాలి మందగాస్తుండు, అక్క మాంకాలికి నువ్వు దొరకాలి ఓ కొడుక. ఆ తల్లి చేతుల్లో నువ్వు వెరగాలి నా కొడుక. భోగన్ననే చేరి సావాసం చేసి ఓ కొడుక, 1,00,000 మందను నువ్వు గాయాలి నా కొడుక. శివుని కోరికను విన్నా వీరుడు తండ్రి మాటను జవదాటొద్దని 2 చేతులనే జోడించి దండాలు పెట్టంగానే ఆ వీరభద్రున్నైతే యాపకాయంతుండగా చేసి సూరమ్మ వచ్చే దిక్కుకు తలదిప్పి చూసుకొని ఆ శివుడే కైలాసాన్ని వదిలిపెట్టిండే. సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే, సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే. ఓ శివ శంకర పిల్లల్ని ఆమాని అడుగే తందుకే నీ తానికొస్తుంటే నువ్వే ఎదురొచ్చావు నా సంగతి చెప్పు. అడిగినోళ్ళ కన్ని ఇచ్చేటో నీవి నా కడుపు ఎందుకు పండిస్తలేవు, నీ మనసులేముందో ఆ గుట్టు విప్పు. నీకు కొడుకు నీ అటానికే నేని ఉండదెస్తున్నానే సూరమ్మ. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు తీరిపోయే రోజొచ్చిందే మాయమ్మ. ఓ లింగమయ్యా నీ చేతిలున్నా ఉండను నా దోసిట్లో వెయ్యయ్యా. ఈ ఉండను నీ దోసిట్ల వేస్తే డొల్లిపోతుందమ్మ మాయమ్మ సూరమ్మ. అట్లయితే ఓ నా జంగమదేవా ఉండను నా కొంగులయ్యవయ్యా. కొంగుళ్ళ వేస్తే ఓ నాయమ్మ కొంటిరికమైతది నా మాట ఇనవమ్మా. ఒళ్ళే వేసిన గాని ఒలికిపోతుందమ్మ, 2 కాళ్ళు ఒక్క దగ్గరికి వెట్టమ్మ. పిట్ట పిల్ల లెక్క నోరు దరువమ్మ, తెరిచిన నోట్లో ఉండ వేస్తానమ్మ. పండంటి కొడుకు నీకు పుడతాడమ్మా. పరమశివుడు చెప్పినట్టుగా సూరమ్మ నిలబడగానే తారక మంత్రాన్ని శివుడు తను వెళ్ళా చదువుకోని, యాపాకాయంతా ఉండను ఆ తల్లి నోట్లో వేసి సల్లంగా దీవెనలిచ్చి శివుడు మాయమైపోగానే, ఆ ఉండను ఆనందంగా మింగేసి దండాలు పెట్టుకొనెనకకు మళ్ళింది. చంద్రగిరి పట్నము చేరా వస్తుంది. ఆ ఉండను మింగంగానే సూరమ్మ కడుపు వంటి నెలలు నిండుతున్నవి. ఒకరోజు నాగులకొండ నుంచి వచ్చిన కుమ్మరోళ్ళ తానా కుండలు, శాలోళ్ళ తానా బట్టలు, బెస్తోళ్ళ తానా శాపలు తీసుకొని ఆళ్లకు కడుపు నిండా పెరుగన్నం పెట్టి అన్న యోగక్షేమాలు తెలుసుకొని తన గురించి అన్నకు చెప్పమని పంపిస్తది. వాళ్ళు సరాసరి నలభూపతి దగ్గరికెళ్ళి అన్ని విషయాలు చెప్పంగానే అఖిలా మండుతూ లేచిండు.
ఆ నాగుల కొండరాజు. ఏమిటి సూరమ్మ బతికే ఉందా? పైగా కడుపుతో ఉందా? అడవిలో ఆగం చేసొస్తే దాని సంసారానికి పనికిరానోనితో దాని కడుపెట్ల వండింది. ఆ పిండాన్ని దాని పట్నాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఓరి బెస్తమల్లయ్య, నువ్వు వెంటనే పాములోల తానికి పోయి నా పేరు చెప్పి కాలకుండ విషాన్ని తెచ్చి అది కలిపి పిండి వంటలు చేసుకురా. ఓరి శాల ఈరయ్య, నా ముద్దుల చెల్లెలి కోసం పోగు పోగుకు విషాన్ని దాపిస్తూ చీరను రైకును నేసుకునిరా. పాపం నా చెల్లె కడుపుతో ఉంది. తోడ పుట్టినందుకు బట్టలు పలహారాలు పెట్టొస్తా. చిత్తం ప్రభు. విషము గల్పిన పలహారాలు సీరరైకను తీసుకొని నయవంచకుడు నల భూపతైతే నాగుల కొండను వదిలిపెట్టి చంద్రగిరి పట్నాన్ని చేరుకున్నాడు. సూరమ్మ ఇంట్లో కాలు వెట్టనే వెట్టిండు. అన్నను చూడంగా అన్ని మరిచిపోయి సూరమ్మ ప్రేమతో అన్నను ఇంట్లోకే తీసుకెళ్ళెను. కూసోబెట్టి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండెను. అన్నా మంచుకున్నావా? వదినమ్మ బాగుందా? పిల్లలెందరన్నా? అన్న నిన్ను చూసెంత కాలమయ్యిందయ్య. వదినమ్మ బాగుందా? పిల్లలెందారయ్య? నీ రాజ్యమంతా ఎట్లా ఉన్నదయ్యా? చెల్లె నువ్వెక్కడ ఉంటుందో తెలువక దేశ దేశాలన్నీ దేవుళ్ళాడినమ్మ. ఈ రోజు తెలువంగా చూడవస్తీనమ్మా. కడుపుతో నువ్వున్నవని తెలిసి మీ వదినే మురిసిపోయిందమ్మా. పిండి వంటలు ఈ బట్టలు నీకు వెట్టి రమ్మని పంపినాదమ్మా. అన్నా ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందన్నా. నా ఊళ్ళంతా నాకు దగ్గరైండ్రు. ఇంతకంటే నాకేం కావాలన్నా? ఎప్పుడు వెళ్ళినవో ఏమో. లే అన్నా, అన్నం తిందువు గాని. లేదమ్మా, ఇయాల సోమవారం. నేను గంగతానం చెయ్యందే ఏమీ ముట్టను. అయితే నువ్వు కూసో అన్నా. నేనిప్పుడే గంగకు పోయి తానానికి నీళ్లు తీసుకొని వస్తా. అనుకుంటా సూరమ్మ బంగారు కడవను చేత పట్టుకొని నీళ్ళకే వంగనే దాసీలతో చెప్పి నలభూపతైతే ఆ ఇంటిలో నుంచి బయటికొచ్చేసిండు. ముద్దుగున్న సీరరైకల్ని కట్టుకోవాలనే ఇద్దరు దాసీలు బుద్ధి ఉట్టి అవి కట్టనే గట్టిండు. కట్టుకోగానే ప్రాణాలను వదిలిండ్రు. సూరమ్మ వాళ్ళను కష్టం చేస్తే కష్టంలో బూడిద గాలికి ఎగిరి చుట్టుపక్కలున్న ఇళ్ళల్ల పడితే అల్ల ఉన్నోళ్ళంతా సావనే చచ్చిల్లు. వానకు బూడిద కొట్టుకుపోయి చెర్ల కలవంగానే శాపలు చచ్చే. శాపలు తిన్నోళ్ళు చూస్తుండగానే నెత్తురు గక్కి సావనే పట్టే. నెలలు నిండిన సూరమ్మకైతే వీరుడు బీరప్ప పుట్టనే పుట్టే. బీరప్ప పుట్టంగ భూతల్లి అదరంగ నలభూపతైతే ఉలికి పడి లేసి చెల్లె నిల్లాడిందని తెలుసుకొని పిచ్చి వడ్డినట్టు రంకెలే వేసి నలుగురు కటికొల్ల విడిపించుకునే. ఓరి గటి కొల్లారా
కళ్ళను వట్టి కటికోళ్ళు సంపదల మీద ఆశ పెంచుకొని చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండ్రు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండ్రు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో కనుకు పుట్టి మనసంతా అల్లాడిపోయెను వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో వణుకు పుట్టి మనసంతా అల్లాడిపోయెను కొడుకా అయ్యో ఏమి కాలం వచ్చిరా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా లేక లేక నువ్వు పుడితివి లేక లేక నువ్వు పుడితివి ఇంతలోన దూరమైతుంటివి ఓ కొడుకా ఓ నా కొడుకా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా కొడుకా అయ్యో లాలనన్న వయ్యకుంటిని నీకు చూలనన్న వాడకుంటిని ఉగ్గు పాలనీయకుంటిని గోరు ముద్దలన్న వెట్టకుంటిని నిన్ను గననీకి ఓ కొడుకా నేను బాధలెన్నో ఎల్లదీస్తిని నిన్ను గననీకి ఓ కొడుకా నేను బాధలెన్నో ఎల్లదీస్తిని ఆ బాధ తీరక పాయరా ఆ బాధ తీరక పాయరా నా ముడి పాలు తీరక పాయరా ఓ కొడుకా ఓ నా కొడుకా ఎక్కడున్నా గాని ఓ కొడుకా నువ్వు సల్లగుండాలిరా నా కొడుకా ఈ తల్లి దీవెన ఓ కొడుకా నిన్ను కాపాడుతుంటదిరా నా కొడుకా అని గొడగొడ గోసరిల్తూ 12 రోజుల పసిగుట్టును కటికోళ్ళ చేతుల పెట్టిన కొడుకు పైలమని చెప్పుతుంది సూరమ్మ ఆ పసిగుట్టుని తీసుకొని కటికోళ్ళు పట్టము దాటి కాంచల మర్రి కిందికొచ్చి బిడ్డను కింద పడుకోబెట్టి తలపన్ను నరకడానికి కత్తుల్ని తీస్తుండ్రు కసాయి కటికోళ్ళు